గ్యాంగ్స్టర్ నయీం హతమయ్యాడు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ఈ ఘటన జరిగింది. ఇక నయీం మీద చాలా హత్య కేసులున్నాయి. ఐపీఎస్ వ్యాస్, మాజీ నక్సలైట్ సాంబశివుడు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, పౌర హక్కుల సంఘం నేత పురుషోత్తంతో పాటు మరికొన్ని హత్య కేసుల్లో నయీం ప్రధాన నిందితుడు. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో గ్యాంగ్స్టర్ కోసం సిబిఐ వెతికింది. చాన్నాళ్లుగా ఇతని కోసం వెతుకుతున్నారు పోలీసులు. నయీంపై 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ షాద్ నగర్ ఎన్కౌంటర్ లో హతమైనట్లు పోలీసులు ధృవీకరించారు. షాద్ నగర్ లోని మిలీనియం సొసైటీలో ఉన్నాడని సమాచారం రావడంతో గ్రే హౌస్ పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులను చూసిన నయీం అనుచరుడు వారిపై కాల్పులు జరిపాడని, దీంతో గ్రే హౌస్ బలగాలు జరిపాయని అధికారులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో నయీంతో పాటు అతడి అనుచరుడు కూడా హతమయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నయీంపై అనేక హత్య కేసులున్నాయి. భూదందాలు, సెటిల్మెంట్లు నయీం గ్యాంగ్ పాత్ర అవుతాయి. నయీం కోసం చాలా కాలంగా సిబిఐతో పాటు కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాలు గాలిస్తున్నాయి. ఒకప్పటి నక్సలైట్, తర్వాత గ్యాంగ్స్టర్, ప్రస్తుతం అనుమానిత టెర్రరిస్ట్ గా అనుమానం. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ ఎన్కౌంటర్ లో చనిపోయింది నయీం అని తెలియగానే అంతా ఉలిక్కిపడ్డారు. ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసు నుంచి మొదలుకుని కొన్నేళ్ల క్రితం మాజీ నక్సలైట్ నాయకుడు సాంబశివుడు హత్య దాకా ఎన్నో సంచలన సంఘటనల్లో ప్రధానంగా వినిపించింది నయీం పేరే. నక్సలైట్ గా అజ్ఞాత జీవితాన్ని విడిచిపెట్టాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల పాటు నయీం పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరించాడన్న ప్రచారం జరిగింది. నక్సలైట్ల ఉనికిని తెలుసుకునేందుకు, వారిని అణచివేసేందుకు ఉన్నతాధికారుల అండదండలతో నయీం చెలరేగిపోయాడన్న విమర్శలొచ్చాయి. ఓ ముఠాని ఏర్పాటు చేసుకుని మాజీ నక్సలైట్ గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తాక ఎన్నో సంచలన సంఘటనల్లో నయీం పేరు వినిపించింది. నయీం ఎన్కౌంటర్ పై సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి కమల్ మరిన్ని వివరాలు అందిస్తాడు. కమల్, ఓవర్ టు యు. షాద్ నగర్ లో కాల్పులు చోటు చేసుకున్నటువంటి ఘటనా స్థలంలో ప్రస్తుతం మనం ఉన్నాము. మనం చూడొచ్చు, ఏదైతే బిల్డింగ్ మనం చూస్తున్నామో మిలీనియం బ్లాక్ లో ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ లో చూస్తున్నామో అదే బిల్డింగ్ లో కాల్పుల్లో హతమైనట్టుగా భావిస్తున్నటువంటి గ్యాంగ్స్టర్ నయీం చాలా రోజులుగా అక్కడ తలదాచుకుంటున్నట్టుగా కూడా పోలీసుల వద్ద సమాచారం ఉంది. దీంతో మనం చూడొచ్చు, ఏదైతే దృశ్యాలు మనం విజువల్స్ లో చూస్తున్నామో అక్కడ మృతదేహం కనిపిస్తుంది. మృతదేహం దగ్గరే పోలీసులు షాద్ నగర్ డిఎస్పీతో పాటు మరికొంతమంది కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. నయీంతో పాటు మరో వ్యక్తి ఎవరు అన్నది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. మనం చూడొచ్చు, ఇదంతా కూడా మిలీనియం ఎంక్లేవ్ లో ఉన్నటువంటి ఇది బిల్డింగ్ లో మనం ఏదైతే బిల్డింగ్ విజువల్స్ లో నా కెమెరా పర్సన్ నర్సింగ్ చూపిస్తున్నటువంటి విజువల్స్ లో ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో ఈ బిల్డింగ్ లోనే చాలా కాలంగా నయీం తలదాచుకుంటున్నట్లుగా కూడా సమాచారం ఉంది. మొత్తానికి పోలీసులకు ఇందులో అనుమానిత వ్యక్తులు ఉంటున్నట్లుగా కూడా సమాచారం రావడంతో దీనిపైన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు చాలా కాలంగా నిఘా ఉంచడం జరిగింది. నిఘా ఉంచిన తర్వాత అందులో ఉన్నటువంటి వ్యక్తుల కదలికలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ రోజు ఉదయం ఇంటిని చుట్టుముట్టారు. ఆ చుట్టుముట్టినటువంటి సందర్భంలో ఎదురుకాల్పులు జరిగే అవకాశం లేకపోలేదు అని భావించిన తర్వాత ముందస్తుగానే కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లుగా కూడా సమాచారం ఉంది. మనం చూడొచ్చు, పోలీసులు షాద్ నగర్ డిఎస్పీతో పాటు ఇతర పోలీస్ అధికారులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. పక్కా ఇది నయీం మృతదేహంగానే
పోలీసులు దాదాపు ధృవీకరణకు వచ్చారు. ఎందుకంటే గత కొద్ది కాలంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ నయీం, మాజీ నక్సలైట్ నయీం, విరసం నేత పురుషోత్తం హత్య దగ్గర నుంచి కూడా మాజీ మావోయిస్టు సాంబశివుడు హత్య కేసులోనూ, లొంగిపోయినటువంటి మాజీ మావోయిస్టు సాంబశివుడు హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. చాలా కాలంగా పోలీసులకు సన్నిహితంగా ఉంటున్నాడన్నటువంటి పేరున్నప్పటికీ పోలీసులు ఈరోజు జరిపినటువంటి కాల్పుల్లో మరణించడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు. ఎక్కడైతే కాల్పులు జరిగాయో ఆ కాల్పులు జరిగినటువంటి ఘటనా స్థలంలో ప్రస్తుతం మనం విజువల్స్ అన్నిటిని కూడా చూడొచ్చు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకెంతమంది ఉన్నారు అన్నది కూడా చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపు ఒక అర కిలోమీటర్ దూరంలో, హైవేకి అర కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి దూరంలోనే పోలీసులు అందరినీ కూడా ఆపివేయడం జరిగింది. మొత్తంగా పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతకాలంగా ఇందులో తలదాచుకున్నారు అన్నది కూడా పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సి ఉంది. మా ప్రస్తుతానికి మృతదేహాన్ని పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఎవరెవరు ఇంకా ఇందులో తలదాచుకున్నారు అన్నది కూడా. షాద్నగర్లో కాల్పులు జరిగిన ఘటనా స్థలం నుంచి కెమెరా పర్సన్ నర్సింగ్తో కమల్, ఎన్టీవీ. నయీం ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ప్రత్యక్ష సాక్షితో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. కాల్పుల్లో నయీంతో పాటు నయీం అనుచరుడు ఇద్దరు కూడా హతమవడం జరిగింది. ప్రస్తుతానికి మహబూబ్నగర్ జిల్లా ఎస్పీతో పాటు షాద్నగర్ డిఎస్పీ కూడా ఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తున్నారు. ఒకసారి కనుక హైవే వైపు విజువల్స్ చూస్తే కనుక మహబూబ్నగర్ హైవేపై, పాత హైవేకు అతి సమీపంలో, పెట్రోల్ బంక్ వెనకే అతి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలానికి అతి సమీపంలో దృశ్యాలన్నింటినీ కూడా మనం చూడొచ్చు. పోలీసులు ఎవరిని కూడా, మీడియాను కూడా దూరంగా పంపించేస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఈ మనం చూడొచ్చు. పోలీస్ అధికారులంతా కూడా ఎవరిని కూడా మెయిన్ రోడ్డుకు దూరంగా వెళ్ళాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మనం చూడొచ్చు హైవే, ఇది మహబూబ్ నగర్ హైవేకు అతి సమీపంలో ఈ ఘటన జరిగింది. మనం ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ప్రకాష్, అసలు ఏం జరిగింది? సార్, ఉదయం 8-8:30 గంట ప్రాంతంలో ఫైరింగ్ అయ్యింది, చనిపోయారని చెప్తారు. గ్రౌండ్స్ పోలీసు వాళ్ళు ఏమో వచ్చిరంట, వచ్చి ఏదో నయీం అని ఎన్కౌంటర్ చేశారని చెప్తున్నారు. మీరు ఇక్కడ ఉన్న టైంలో ఏం జరిగింది, అసలు మీరు ఏం చూశారు? ఫైరింగ్ చప్పుడు విన్నాం మేము, అంతే, అంతకు మించి ఏం చూడలేదు సార్. ఆ దూరం ఉంది బాడీ, ఎక్కడ బాడీ పడి ఉంది, మనకు తెలియదు. పోలీసు వాళ్ళు అయితే ఉదయం నుంచి చాలా మంది బందోబస్తు వస్తున్నారు ఇక్కడ నుంచి. ఎంతమంది ఉండొచ్చు? ఇద్దరు ఉన్నట్టున్నారు సార్. ఒకటి నయీం అంటున్నారు, ఒకరేమో అనుచరుడు అని చెప్తున్నారు. మేమైతే చూడలేదు కానీ వింటున్నాం మేము. ఇది మొత్తానికి ప్రత్యక్ష సాక్షి చెప్తున్న దాని ప్రకారం నయీంతో పాటు మరొకరు ఈ కాల్పులో మృతి చెందినట్లుగా కూడా చెప్తున్నారు. ఉదయం కాల్పుల శబ్దం రావడంతో ఒకసారిగా పెట్రోల్ బంక్లో విధుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెనక వైపు చూడడం జరిగింది. ఆ సమయంలోనే ఈ కాల్పుల శబ్దం వినిపించడంతో ఏం జరిగింది అన్నది కూడా పూర్తిగా చూడడం జరిగింది. దీంతో గ్యాంగ్స్టర్ నయీంతో పాటు మరొకరు కూడా మృతి చెందినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మనం చూసినట్టయితే ఇది మహబూబ్ నగర్ పాత హైవే, కర్నూలుకు సంబంధించి ఇది పాత హైవే. ఈ రోడ్లో హైవేకి అతి సమీపంలో పెట్రోల్ బంక్ వెనకే ఇది సేఫ్ జోన్గా భావించి ఇక్కడ చాలా కాలంగా తలదాచుకుంటున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి నయీం పోలీసు కాల్పుల్లో మృతి చెందడం కొంత సంచలనం రేకెత్తించింది. అతనితో పాటు చనిపోయింది ఎవరన్నది కూడా మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ, డిఎస్పీ మరికాసేపట్లో చెప్పనున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో కమల్, ఎన్టీవీ. ఒకప్పటి నక్సలైట్, తర్వాత గ్యాంగ్స్టర్,
ప్రస్తుతం అనుమానిత టెర్రరిస్ట్ గా అనుమానం. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ ఎన్కౌంటర్ లో చనిపోయింది నయీం అని తెలియగానే అంతా ఉలిక్కిపడ్డారు. ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసు నుంచి మొదలుకొని కొన్నేళ్ల క్రితం మాజీ నక్సలైట్ నాయకుడు సాంబశివుడు హత్య దాకా ఎన్నో సంచలన సంఘటనల్లో ప్రధానంగా వినిపించింది నయీం పేరే. నక్సలైట్ గా అజ్ఞాత జీవితాన్ని విడిచిపెట్టాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల పాటు నయీం పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరించాడన్న ప్రచారం జరిగింది. నక్సలైట్ల ఉనికిని తెలుసుకునేందుకు, వారిని అణచివేసేందుకు ఉన్నతాధికారుల అండదండలతో నయీం చెలరేగిపోయాడన్న విమర్శలొచ్చాయి. ఓ ముఠాని ఏర్పాటు చేసుకుని మాజీ నక్సలైట్ గ్యాంగ్స్టర్ అవతారమెత్తాక ఎన్నో సంచలన సంఘటనల్లో నయీం పేరు వినిపించింది. సెటిల్మెంట్లు, భూదందాలతో నయీం గ్యాంగ్ రెచ్చిపోయింది. అప్పుడప్పుడు ఎక్కడైనా ప్రత్యక్షం కావడం తప్ప నయీం ఎక్కడున్నాడో అతని కదలికలు కూడా ఎవరికి అడ్డుపట్టేవి కావు. ఎన్నో కేసుల్లో అనుమానితుడిగా ఉన్న నయీంని పట్టుకునేందుకు పోలీస్ యంత్రాంగం కూడా సీరియస్ గా ప్రయత్నించలేదన్న అపప్రద ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా షాద్ నగర్ కాల్పుల్లో నయీం చనిపోయాడన్న సమాచారం సంచలనం రేపుతోంది. నల్గొండ జిల్లాకు చెందిన నయీం పేరు తొలిసారిగా ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్యతో వెలుగులోకొచ్చింది. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ గా ఉన్న నయీం తర్వాత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారేదాకా ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ నక్సలైట్లని, పౌర హక్కుల నేతల్ని టార్గెట్ చేసుకుని కోబ్రాల పేరుతో కిరాతకాలకు తెగబడింది కూడా నయీం గ్యాంగేనన్న అనుమానాలు ఉన్నాయి. వేరే రాష్ట్రంలో తలదాచుకుంటున్నాడని భావిస్తోన్న నయీం షాద్ నగర్ లో మకాం వేయటం, ఐసిస్ టెర్రరిస్టులు తలదాచుకున్నారనే అనుమానంతో పోలీస్ బృందాలు చుట్టుముట్టి కాల్పులు జరపడంతో ఈ గ్యాంగ్స్టర్ ప్రాణాలు కోల్పోవడం సంచలన పరిణామం. గ్యాంగ్స్టర్ నయీం హతమయ్యాడు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో నయీం ను ఖతం చేశారు పోలీసులు. నయీం మీద చాలా హత్య కేసులున్నాయి. ఐపీఎస్ వ్యాస్, మాజీ నక్సలైట్ సాంబశివుడు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, పౌర హక్కుల సంఘం నేత పురుషోత్తంతో పాటు మరికొన్ని హత్య కేసుల్లో నయీం ప్రధాన నిందితుడు. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో గ్యాంగ్స్టర్ కోసం సీబీఐ వెతికిందే. చాన్నాళ్లుగా ఇతని కోసం వెతుకుతున్నారు పోలీసులు. నయీంపై 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ షాద్ నగర్ ఎన్కౌంటర్ లో హతమైనట్లు పోలీసులు ధృవీకరించారు. షాద్ నగర్ లోని మిలీనియం సొసైటీలో ఉన్నాడని సమాచారం రావడంతో గ్రే హౌస్ పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులను చూసిన నయీం అనుచరుడు వారిపై కాల్పులు జరిపాడని, దీంతో గ్రే హౌస్ బలగాలు జరిపాయని అధికారులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో నయీంతో పాటు అతడి అనుచరుడు కూడా హతమయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నయీంపై అనేక హత్య కేసులున్నాయి. భూదందాలు, సెటిల్మెంట్లు నయీం గ్యాంగ్ పాత్ర ఉంది. నయీం కోసం చాలా కాలంగా సీబీఐతో పాటు కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాలు గాలిస్తున్నాయి.
నయీం ఎన్కౌంటర్ పై ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి కమల్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఓవర్ టు కమల్. ప్రస్తుతం మనం షాద్నగర్ లో ఎన్కౌంటర్ జరిగినటువంటి ఘటనా స్థలంలో ఉన్నాము. కాల్పుల్లో మావోయిస్టు మాజీ నేత గ్యాంగ్స్టర్ నయీం హతమయ్యాడు. నయీంతో పాటు ఇంట్లో కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందినట్లుగా కూడా సమాచారం వస్తున్నప్పటికీ పోలీసులు అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. మనకి ఇక్కడ దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మనం ఏదైతే ఘటనా స్థలాన్ని చూస్తున్నామో మిలీనియం ఎంక్లేవ్, ఈ మిలీనియం ఎంక్లేవ్లో మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే విజువల్స్లో చూస్తున్నటువంటి ఆ ఇంట్లోనే నయీం దాదాపు చాలా రోజులుగా ఇక్కడ ఉంటున్నట్లుగా కూడా పోలీసులకు సమాచారం ఉంది. ఈరోజు ఉదయం ప్రత్యక్ష సాక్షి చెప్పిన సమాచారం మేరకు ఒక్కసారిగా కాల్పుల శబ్దం రావడంతో పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వెనక వైపు చూడడం జరిగింది. ఆ సందర్భంలోనే నయీం మృతి చెందాడన్నటువంటి వార్త బయటకు వచ్చింది. దీంతో పోలీసులు కూడా నయీంతో పాటు మరో 2 వ్యక్తులు చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నప్పటికీ ఎవరెవరు చనిపోయారన్నది కూడా అధికారికంగా పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఇంట్లో మహిళ ఉన్నట్లుగా కూడా చెప్తున్నప్పటికీ మహిళకు సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులు కూడా చెప్పట్లేదు. కానీ అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి నయీం చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్నాడు. పోలీసులకు చిక్కకుండా మోస్ట్ వాంటెడ్గా పోలీస్ జాబితాలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. మావోయిస్టు ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులకు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి నయీం ఈరోజు పోలీస్ కాల్పుల్లో మృతి చెందడం సంచలనం రేకెత్తించింది. ప్రస్తుతానికి షాద్నగర్లో అత్యంత కీలక సమాచారం మేరకు పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, స్థానిక పోలీసులంతా కూడా జరిపినటువంటి ఈ కాల్పుల్లో నయీం హతమయ్యాడు. నయీంతో పాటు మహిళ, ఇంకొక వ్యక్తి మృతి చెందినట్టుగా సమాచారం ఉంది. మరోవైపు మరో 3 వ్యక్తులు కాల్పులు జరుగుతున్నటువంటి సమయంలో పరారైపోయినట్టుగా తెలుస్తున్నప్పటికీ వాళ్ళు తమ అదుపులో ఉన్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దాదాపు ఘటనా స్థలం నుంచి 1/2 కిలోమీటర్ దూరంలోనే మీడియానంతా కూడా ఆపేశారు. ఘటనా స్థలంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రాజేశ్వరితో పాటు రెమ రాజేశ్వరితో పాటు షాద్నగర్ డిఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఘటనా స్థలంలో వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఆ గుంటూరు జిల్లాకు చెందినటువంటి భాష అనే వ్యక్తికి సంబంధించినటువంటి ఈ ఇంట్లో నయీం ఎంతకాలంగా ఉంటున్నాడు అన్నది కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్నటువంటి 3 వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారా, లేదంటే వాళ్ళు కూడా కాల్పులో హతమయ్యారన్నది కూడా మరి కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. మీడియా సమావేశంలో పూర్తి వివరాలన్నీ కూడా తెలియనున్నాయి. తనతో పాటు భారీ స్థాయిలో వెపన్స్ కూడా ఈ ఇంట్లోనే ఉంచాడు. అయితే నల్గొండ ఈ మహబూబ్ నగర్ జిల్లాలో 2 ప్రజాప్రతినిధులను హతమార్చడానికి తను ప్లాన్ వేశాడన్నది సమాచారం. పక్కా సమాచారంతో పోలీసు అధికారులు అటు గ్రేహౌండ్స్ను, ఇటు నల్గొండ స్పెషల్ ఆపరేషన్ టీం, మహబూబ్ నగర్ స్పెషల్ టీంను కూడా రంగంలోకి దించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లు షాద్నగర్లో ఉన్నటువంటి మిలీనియం టౌన్షిప్. ఇక్కడ అక్కడక్కడ ఉండేటువంటి ఇళ్లలో ఈ ఇంటిని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే నయీముద్దీన్ తలదాచుకున్నాడు. పక్కా సమాచారంతో ఇవాళ ఉదయం గ్రేహౌండ్స్ పోలీసులు
స్థానిక పోలీసులతో కలిసి ఈ ఇంటిని చుట్టుముట్టారు. అందులో పక్కన ఎవరైతే ఇళ్లలో ఉన్నవాళ్ళో వాళ్ళందరినీ కూడా బయటికి రమ్మన్నారు. ఆ ఇంటిని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. చుట్టుముట్టిన తర్వాత లోపలికి వెళ్ళి ఒకేసారి కాల్పులు జరిపాయి. ఆ లోపల ఉన్నటువంటి నయీం కుప్ప కూలిపోయాడు. అయితే పోలీసులు వచ్చారన్న సమాచారం తెలుసుకొని అతడు కూడా ఎక్స్చేంజ్ ఫైర్ చేయాలన్న వ్యూహంతో వెపన్స్ తీసుకునేటువంటి క్రమంలో పోలీసులు ఒక్కసారిగా లోపలికి వెళ్లి కాల్పులు జరిపారు. కుప్ప కూలిపోయాడు నయీం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ వ్యాన్ను ఆ ఇంటి ముందు నయీం మృతదేహం ఉన్నటువంటి ఇంటి ముందు ప్రస్తుతం ఉంచారు. ఆ మృతదేహాన్ని ఆ వ్యాన్లోకి ఎక్కిస్తారు. భారీ స్థాయిలో ఆయుధాలు ఆ ఇంట్లో నుంచి ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా ప్రస్తుతం ఆ వ్యాన్లోనే ఎక్కించేటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. భారీ స్థాయిలో మిలీనియం టౌన్షిప్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఎక్కడ కూడా లోపలికి ఎవరిని రానివ్వడం లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అదే ఇంట్లో పసుపు కలర్ కాంపౌండ్ వాల్ ఉన్నటువంటి ఇంట్లోనే ప్రస్తుతం నయీం మృతదేహం ఉంది. ఆ వ్యాన్లోకి ఆ మృతదేహాన్ని ఎక్కించేటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. పోస్ట్ మార్టం నిమిత్తం ఈ నయీం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. ఒకసారి నయీం గత చరిత్ర పరిశీలిస్తే కనుక నయీం మొదట్లో నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు కావచ్చు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నటువంటి నయీముద్దీన్ నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. ఆ తర్వాత అక్కడ విభేదాలు వచ్చాయి. తనకు సంబంధించి ఎలాంటి అనుకూలంగా వ్యవహరించడం లేదు. తనకు నక్సలైట్ ఉద్యమ అధినేతలు ఎవరు సహకరించడం లేదన్న కోపంతో ఆ నక్సలైట్ ఉద్యమం నుంచి బయటికి వచ్చిన నయీం ఒక గ్యాంగ్స్టర్గా ఏర్పడ్డాడు. ఆ తర్వాత అనేకమైనటువంటి హత్యలు చేశాడు. ఐపీఎస్ వ్యాస్ కావచ్చు, సాంబశివుడు, ఆయన తమ్ముడు రాములు, అలాగే ఇటీవల కాలంలో 3 ఏళ్ల క్రితం పటోళ్ల గోవర్ధన్ రెడ్డి పైన కూడా ఇతడి హత్యల్లో ఇతడి ప్రమేయం ఉందనేటువంటి విషయానికి సంబంధించి నేరుగా 30 కేసులు ఇతని పైన ఉన్నాయి. 100కు పైగా కేసులు ఇతని అనుచరుల పైన కేసులు నమోదై ఉన్నాయి. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇతన్ని పట్టుకునేందుకు అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులకు ఇతనికి సంబంధించినటువంటి క్లూలు కానీ ఎలాంటి ఆధారాలను కానీ లభించలేదు అనేటువంటి విషయం గతంలో అందరూ చెప్తూ వచ్చారు. కానీ సాంబశివుడు, మాజీ మావోయిస్టు సాంబశివుడు హత్య తర్వాత ఇతనిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు అనేటువంటి విషయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది. హైదరాబాద్, వరంగల్, నల్గొండ అలాగే ఇతర ప్రాంతాలలో ఇతని హత్యలకు సంబంధించి, దోపిడీలు, భూ సెటిల్మెంట్లకు సంబంధించి ఇతని పైన అనేకమైనటువంటి కేసులు నమోదయ్యి ఉన్నాయి. హైదరాబాద్ శివార్లోనే నయీముద్దీన్ తలదాచుకున్నాడన్న విషయం గత కొన్నేళ్లుగా ప్రచారం సాగుతోంది. అయినా కూడా నిఘా వర్గాలు కానీ ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. అయితే ఒక ప్రచారం మాత్రం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొంతమంది వ్యక్తులు అతనికి అనుకూలంగా ఉన్నారు, అందుకే నయీం పట్టుబడడం లేదు. అతడు కానీ అతడికి సంబంధించినటువంటి అనుచరులు కానీ హత్య కేసుల్లో ఉన్నప్పుడు ఈజీగా అతడు బయటపడేటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నాం. నయీం మృతదేహానికి సంబంధించినటువంటి మృతదేహాన్ని వ్యాన్లోకి తరలించేటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆ ఇంట్లో నుంచి ఆ మృతదేహాన్ని ఆ వ్యాన్లోకి ఎక్కించేటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తున్నాం. ఇదే ఇంట్లో నయీముద్దీన్ 4 రోజులుగా ఉన్నాడు. స్థానిక ప్రజాప్రతినిధులను మట్టు పెట్టేందుకే భారీ స్థాయిలో ఆయుధాలను, కొంతమంది తన అనుచరులను ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు గ్రేహౌండ్స్ పోలీసులను అలర్ట్ చేయడం, స్థానికుల పోలీసుల సహాయంతో ఈ మిలీనియం టౌన్షిప్ దగ్గర ఉన్నటువంటి ఇంటిని పూర్తిగా చుట్టుముట్టి ఏకకాలంలో లోపలికి వెళ్లి దాడులు చేసి కాల్పులు జరిపారు. నయీం ఎక్స్చేంజ్ ఫైర్ చేసేటువంటి క్రమంలోనే అక్కడ కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి. ఈ సంఘటనకు సంబంధించి మళ్ళీ నయీంకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే అనేక హత్యలు అలాగే పలు దోపిడీలకు సంబంధించి, భూ సెటిల్మెంట్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఇతడు చేసేవాడు. కోట్లాది రూపాయలు ఆర్జించాడన్నది కూడా ప్రచారం జరుగుతోంది. అయితే అనారోగ్యం కారణంగా అతడు బయటికి రాడు, కానీ తన అనుచరుల ద్వారా కార్యక్రమాలు అన్నీ కూడా చేయించేవాడు అనేటువంటిది కూడా పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. అలాగే గుజరాత్లో సొహరాబుద్దీన్ కేసులతో కూడా ఇతనికి సంబంధం ఉంది. వాళ్లను అక్కడికి పంపించి ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించాడనేటువంటి దానికి సంబంధించి కూడా ఇతని పైన కేసు
ఒకటి నమోదై ఉంది. మరి ఈ అంశం ఇప్పుడే విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే నయీంను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని పోలీస్ అధికారులు భావించే క్రమంలోనే ఇలా ఇక్కడ మిలీనియం టౌన్షిప్లో ఇతడు తలదాచుకున్నాడన్న సమాచారంతో పక్కా వ్యూహంతో గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టడం, కాల్పులు జరపడం అన్నది జరిగిపోయింది. ఎక్స్చేంజ్ ఫైర్ చేయాలని భావించినప్పటికీ కూడా 100 మందికి పైగా గ్రేహౌండ్స్ పోలీసులు, ఇతర స్థానిక పోలీసులంతా చుట్టుముట్టడం, లోపలికి ఒక 15-20 మంది గ్రేహౌండ్స్ పోలీసులు, స్థానిక పోలీసులు లోపలికి వెళ్లి కాల్పులు జరపడంతో అతడు కుప్పకూలినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వ్యాన్ ఆ ఇంటి ముందు ఆగి ఉంది. అందులోకి లోపలికి ఆ వ్యాన్లోకి కొంతమంది పోలీసులు వెళ్లారు. మృతదేహాలను కూడా అందులోకి ఎక్కించి తరలించేటువంటి ప్రయత్నం ప్రస్తుతం కొనసాగుతోంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ.